Hello guys, welcome to my channel. ఈరోజు మనము మష్రూమ్ కర్రీ రైస్ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాము. మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఒక హాఫ్ కిలో మష్రూమ్స్ అండి. ఇవి నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 పెద్ద సైజు టమాటాస్ అండ్ ఒక ఫుల్ ఆనియన్, ఇంకా పచ్చిమిర్చి ఒక 2 అండ్ కొత్తిమీర. ఇంకా ఇది చెక్క లవంగము చేసిన కలిపి చేసుకున్న పొడేనండి. ఇంకా ఆయిల్, పసుపు, మిరప్పొడి అండ్ ధనియాల పొడి అండి. కొంచెము సాల్ట్ సరిపడా. ఓకే, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. మనం ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నామండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ ఎక్కాక ఇంట్లో మనం ఫస్ట్ పచ్చిమిర్చి యాడ్ చేద్దాము. ఆయిల్ ఇంకా హీట్ అవ్వాలండి. పచ్చిమిర్చి వేసాం కదండి, ఆయిల్ హీట్ ఎక్కింది, పచ్చిమిర్చి కూడా వేగిపోయింది. ఇప్పుడు మనము ఆనియన్స్ వేద్దాము. ఆనియన్స్ కూడా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. కొంచెం పెద్ద పెద్ద స్లైడ్స్గానే కట్ చేసుకోండి. ఆనియన్స్ వేగిపోయండి. దీంట్లో కొంచెం హాఫ్ స్పూన్ పసుపు, మసాలా చిక్కపొడి అండి, ఇది కూడా ఒక హాఫ్ స్పూన్ వేయండి. ఇప్పుడు టమాటోస్ యాడ్ చేద్దాము. టమాటోస్ యాడ్ చేసిన తర్వాత దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాము. సాల్ట్ దీంట్లోనే వేయడం వల్ల టమాటోస్ మనకు తొందరగా మగ్గుతాయి. ఒక ఫుల్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి ఇది. టమాటోస్ కొంచెం మగ్గేంత వరకు మనము లిడ్ క్లోజ్ చేసి పెడతాము. ఆనియన్స్ మగ్గిపోయినట్టున్నాయండి, లిడ్ తీసి చూద్దాము. ఆనియన్స్ బాగా ఉడుకుతున్నాయి. ఆనియన్స్ బాగా ఇట్లా స్మాష్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు దీంట్లో ఒక ఫుల్ స్పూన్ మిరప్పొడి, ఫుల్ స్పూన్ ధనియాల పొడి అండి వేసాక దీంట్లోనే లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు 2 వేస్తున్నాను. ఈ పొడులన్నీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలబెట్టుకోవాలండి. మనకు ఇవన్నీ వేగి ఆయిల్ బయట వచ్చి మంచి స్మెల్ వస్తుంది.
చూసారు కదా టమాటాస్ అన్నీ దగ్గర పడిపోయి మొత్తం అన్ని మెత్తగా అయిపోయాయి. ఇంకొక 2 minutes లిడ్ క్లోజ్ చేసి పెడతాము. టమాటాస్ ఇంకా బాగా నీట్గా స్మాష్ అయిపోయాయి. ఓకే అండి, లిడ్ తీసి చూద్దాము. చూసారా టమాటాస్ బాగా మగ్గిపోయి ఆయిల్ బయట వచ్చేసింది. మంచి వాసన కూడా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అండి. మష్రూమ్స్ని కూడా బాగా కలిపేసి ఈ టమోటా మసాలా అంతా మష్రూమ్స్కి మొత్తం నీట్గా పట్టేంత వరకు బాగా కలుపుకొని ఆయిల్ లిడ్ క్లోజ్ చేసి పెడదామండి. లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. చూసారు కదా మష్రూమ్లోని వాటర్ అంతా కూడా మనకు సైడ్స్లోకి వచ్చేసింది. ఇది మనం ఇలా కూడా తినచ్చు. మనకు రోటీస్లోకి, చపాతీ, దోశలోకి చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం వాటర్ యాడ్ చేసుకున్నాము. ఈ వాటర్ సరిపోతుందండి. ఈ వాటర్ కొంచెం తగ్గిపడేంత వరకు ఉంటే అంతే అండి, మనకి మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది. రైస్లోకి చాలా బాగుంటుంది, మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా. ఓకే అండి, మనకి ఇప్పుడు ఇది కూర కొంచెం చిక్కబడింది బాగా దగ్గరికి. ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకున్నామండి. ఇంతే అండి, నీట్గా సర్వ్ చేసుకుంటే మష్రూమ్ టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.